అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములండి. ప్రభువుకి మహిమ కలుగును గాక. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట మనం చదువుకుందాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. అపోస్తలుడైన పౌలు పురుషులకు ఏమని తెలియచేస్తున్నాడు అనంటే, ప్రతి స్థలములోనంట పురుషులంట కోపాన్ని మానేసేసేసి సంశయము అనంటే డౌట్, అనుమానము మానేసేసేసి అంట పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి అని అపోస్తలుడైన పౌలు కోరుతున్నాడు. మనం ఇప్పుడు 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివినట్లయితే ఏమనుందంటే, ఇశ్రాయేలీయులందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాచి ప్రార్థన చేసెను. సొలొమోను మహారాజు అంట ఒక పని చేశాడు. ఏం చేశాడంటే, ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట కూడుకున్న వారందరి దగ్గర అంట మరి బలిపీఠము దగ్గర, యెహోవా బలిపీఠము దగ్గర అంట అతనంట చేతులెత్తి ప్రార్థన చేశాడంట. చూడండి, పురుషులతోటి దేవుడు చెప్తున్న మాట ఏమని అనంటే, నువ్వు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యి, కోపాన్ని మానేసేసేయి, అనుమానాన్ని మానేసేసేసేయి, అప్పుడు నీ ప్రార్థన నేను వింటాను అని అంటున్నాడు. ఇంకోటి మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట ఉంది. ఏమని అనంటే, తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పకమును ముంగిటి ఆవరణముల నుంచి దాని మీద నిలుచుండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాడు. ఆకాశం వైపుకి తన చేతులు చాచి ప్రార్థన చేశాడండి సొలొమోను. ఎంత అద్భుతం జరిగిందో తెలుసా? అదే 2వ దినవృత్తాంత గ్రంథము మరి 7వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట ఉంది. సొలొమోను తాను చెయ్యి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశములో నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. చూడండి, పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు సొలొమోనంట ఆకాశంలో నుండంట ఏమొచ్చిందండి? అగ్ని వచ్చిందంట. పురుషుడు చేసే ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే, పరిశుద్ధమైన చేతులెత్తి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో, దేవుడి దగ్గర ఏదైతే నువ్వు బలిగా తీసుకొని వచ్చి ఆయనకి అర్పించాలని కోరుతున్నావో అది దహించబడాలి అనంటే నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. సొలొమోను చేసిన ఆ యొక్క ప్రార్థన, చేతులెత్తి దేవుడి దగ్గర పరిశుద్ధమైన ప్రార్థన, పవిత్రమైన తన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఏమైందో తెలుసా అండి? ఇశ్రాయేలీయుల అందరి సమాజం ఎదుటంట మరి ఆకాశంలో నుండి అగ్ని దిగొచ్చి ఏమైందండి? అక్కడ బలిని దహించేసేసింది. ఆ రీతిగానే మనం చూసినట్లయితే ఆది కాండములో ఒక మాట ఉంది, 4వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ కయ్యూను అలాగే హేబేలు విషయంలో ఒక మాట ఉంది. కయ్యూను కోపిష్టి వ్యక్తి. తాను తీసుకొచ్చిన బలి ఇష్టపూర్వకంగా పవిత్రమైన చేతులతోటి అతను దేవుడి దగ్గర ప్రార్థన చేయలేకపోయాడు. కనుక ఏమైంది? కయ్యూనుని అలాగే తాను తెచ్చిన బలిని కూడా దేవుడు నిరాకరించాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమనుందంటే, ఆది కాండం 4వ అధ్యాయము 4వ వచనంలో, హేబేలు కూడా తన మందలో తొలిచూర్లు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను, అలాగే కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యూను పవిత్రమైన చేతులెత్తి దేవుడి దగ్గర ప్రార్థన చేయలేదు, మంచి బలిని దేవుడికి అర్పించలేదు. కనుక ఏమైంది? దేవుడు కయ్యూని ఇచ్చే బలిని తిరస్కరించాడండి. కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చింది. అంతకుముందే కయ్యూనికి కోపం కదా, ఆ కోపముతోటి నీ యొక్క చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు నీ ప్రార్థన ఆలకిస్తాడు? మనం చూసాము సొలొమోను విషయంలో. చేతులెత్తి ఆకాశం వైపు ప్రార్థన చేస్తే దేవుడు ఆ బలిని కోరుకున్నాడండి. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? పురుషులతోటి దేవుడు మాట్లాడుతున్న మాట, నీ కోపాన్ని, నీ అనుమానాన్ని, సంశయాన్ని నువ్వు పక్కన పెట్టేసేసేసి ప్రతి స్థలములోనూ
పరిశుద్ధమైన నీ చేతులు పవిత్రంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తావో అప్పుడు నీ బలికి దేవుడు స్వీకరిస్తాడు, నీ బలిని దేవుడు స్వీకరిస్తాడు. నీ కార్యము ప్రతిది కూడా దేవుడు చేస్తాడు. నువ్వు ఏదైతే దేవుడి దగ్గర అడుగుతున్నావో, దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే మొరపెడుతున్నావో, ఆకాశం వైపు నీ యొక్క పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావో తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ బలిని ఆయన స్వీకరిస్తాడు. నీకు కావాల్సిన కార్యాలన్నీ కూడా ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.